వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్యూటీ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ పాటకే థంబ్నెయిల్ చూసి అర్థమైంది కదా. ఎస్, మేము ఇప్పుడు న్యూ జెర్సీకి బయలుదేరాము. ఇప్పుడు మేము న్యూ జెర్సీలో ఉన్న హాలండ్ రిచ్ ఫార్మ్స్ కి వెళ్తున్నాము. అక్కడ మనము డిఫరెంట్ కలర్స్ ట్యూలిప్స్ ని చూడబోతున్నాము. మీలో ఎవరైనా వీకెండ్స్ లో ప్లాన్ చేస్తున్నట్లయితే ముందుగా ఆన్లైన్ లోనే టికెట్స్ బుక్ చేసుకోవడం మంచిది. బికాస్ వీకెండ్స్ లో చాలా రష్ ఉంటుంది. మేమైతే ఫస్ట్ స్లాట్ మార్నింగ్ 9 o'clock కి వచ్చేసాము. మేమైతే లోపలికి వెళ్ళడానికి లైన్ లో ఉన్నాము. మేము మొత్తం 4 families కలిసి వచ్చాము. ఇక్కడ టికెట్స్ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. How many? 13. 1, 2, 3, 13. Thank you. నేను లోపలికి రాగానే ఫ్లవర్స్ ని చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. ఏం చేద్దామంటావు మరి? ట్యూలిప్ గార్డెన్స్ లో ఒక రీల్ చేశాను. మీరు యూట్యూబ్ షార్ట్స్ లో అండ్ నా ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేయండి. నేనైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఇక్కడ కింద డిస్ప్లే చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఫుడ్ ట్రక్స్ తో పాటు అక్కడ ఇంకా వేరే స్టాల్స్ కూడా అరేంజ్ చేశారు.
ఎగ్జిట్ గేట్ కి ఇప్పుడే వచ్చేసాము. ఇప్పుడు మేము లంచ్ చేసేసి అక్షరధామ్ టెంపుల్ కి బయలుదేరుతున్నాం. ఇప్పుడే మేము అక్షరధామ్ టెంపుల్ కి రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ కూడా న్యూజెర్సీలోనే ఉంటుంది. మేము వెళ్ళిన ఫార్మ్స్ కి ఈ టెంపుల్ ఓన్లీ 18 minutes డిస్టెన్స్. ఇవాళ ఈ టెంపుల్ చాలా రష్ గా ఉంది. చూసారు కదా ఎంత మంది వచ్చారు ఈ టెంపుల్ కి. ఈ టెంపుల్ కి ఓన్లీ ఇండియన్సే కాదు, అమెరికన్స్, మెక్సికన్స్, కొరియన్స్, చైనీస్ అందరూ వచ్చారు. అందుకే ఇంత రష్ గా ఉంది. ఈ టెంపుల్ ట్యూస్డేస్ రోజు క్లోజ్ ఉంటుంది. మీరు అక్కడ చూస్తున్న స్టాచ్యూ 49 foot టాల్ స్టాచ్యూ ఆఫ్ నీల్కంఠ్ వర్ణి. ఈ మందిర్ USA లోనే లార్జెస్ట్ హిందూ మందిర్, అలాగే వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ హిందూ మందిర్. ఈ మందిర్ 183 acres లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్లో మెయిన్ అక్షర్ధామ్ మందిర్, స్మాలర్ ట్రెడిషనల్ టెంపుల్, నీల్కంఠ్ ప్లాజా, అ వెల్కమ్ సెంటర్, అ వెజిటేరియన్ క్యాఫే, ద బాబ్ స్వామినారాయణ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అ మ్యూజియం అండ్ ఈవెంట్ సెంటర్ కూడా ఉంది. ఈ టెంపుల్ న్యూజెర్సీలో ఉన్న రాబిన్స్విల్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి. సేమ్ తిరుపతి లైన్ లాగే ఉంది కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మయ్య, ఫైనల్ గా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము ఆఫ్టర్ లాంగ్ క్యూ. ఇప్పుడే వెల్కమ్ సెంటర్ లోపలికి వచ్చాము. చూసారుగా ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ అక్షర్ధామ్ మందిర్. ఈ మందిర్ ని ఇటాలియన్ కరారా మార్బుల్, ఇండియన్ పింక్ స్టోన్ అండ్ లైమ్ స్టోన్ తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మందిర్ కన్స్ట్రక్షన్ 2010 లో స్టార్ట్ చేస్తే 2023 అక్టోబర్ లో ఫినిష్ అయింది. యూరోప్ నుంచి మార్బుల్ ని రాజస్థాన్ కి పంపించి అక్కడ ఆర్టిషియన్ స్టోన్స్ మీద కార్వింగ్ చేసిన తర్వాత ఆ ఫినిష్డ్ పీసెస్ ని మళ్ళీ US కి షిప్ చేశారు. టోటల్ 12,500 వాలంటీర్స్ ఈ కన్స్ట్రక్షన్ లో పాల్గొన్నారు. మేమైతే ఇప్పుడు మందిర్ లోపలికి వెళ్ళబోతున్నాము. లోపలైతే ఫోటోగ్రఫీ అలౌ లేనందుకు నేను మీకు చూపించలేకపోతున్నాను. మేము ఇప్పుడే మందిర్ నుంచి బయటకు వచ్చాము. మీరు ఇప్పుడు చూస్తున్న కార్వింగ్స్ ఇన్సైడ్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. పదండి అక్షరధామ్ స్టోర్ లోకి వెళ్ళిపోదాం.
బ్రషెస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఈ ఆర్టికల్ స్టోర్ పక్కనే షయోనా క్యాఫే కూడా ఉంటుంది. మేము ఇప్పుడు ఇంటికి రిటర్న్ బయలుదేరాము. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేస్తారు కదూ. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి. నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రావడానికి. బాయ్ ఎవ్రీవన్.